మళ్ళీ ఇంకొక ఆడియో కాల్ ఎక్కడో మాట్లాడతారు, అంబేద్కర్ గారిని నేతాజీ గారిని నరకానికి పంపించే ఈ పనికి మారిన పుస్తకం మనకెందుకమ్మా, పాస్పర్లు ఒకటి వేసుకొని మన అంబేద్కర్ని మన నేతాజీని నరకంలో ఉన్నారని చెప్పే పనికిమాలిన పుస్తకం మనకెందుకురా బాబు. మొన్న ఎవరో ఒక యాంకర్ మీలో కూడా చాలా మంది చూసే ఉంటారు, ఆయన అడుగుతున్నాడు సీతాదేవిని తీసుకెళ్లేటప్పుడు పలానా అకార్డింగ్ టు రామాయణ ప్రకారంగా జుట్టు అలా పట్టుకొని తీసుకెళ్ళాడు కదా, మరి ఆయన ఆవిడ తాకినట్టే కదా అని చెప్పి అడుగుతుంటే ఆడికి రాకది. అలా అయితే మనం మన పెద్దలను అడుగుదాం, మంచి ప్రశ్న ఇదేమంట. రావణాసురుడికి స్త్రీని పరాయి స్త్రీని తన ప్రమేయం లేకుండా ముట్టుకుంటే 100 ముక్కలు 3000 ముక్కలు శాపం ఉంది. ఆ శాపం ఉన్నప్పుడు సీతాదేవిని జుట్టు పట్టుకొని మెలేసి తీసుకెళ్లాడని చెప్పి స్పష్టంగా రామాయణంలో వాల్మీకి రామాయణంలో రాసింది. మెలేసి పట్టుకున్నప్పుడు స్త్రీని తాకినట్టు కదా, మరి ఆ శాపం ఎందుకు తగలేదని. ఇది మంచి పరిస్థితి సార్, మనం పెద్దవాళ్ళని అడుగుదాం. నీకు రాముడు గురించే తెలియని తిక్కల తీర్థగాడి నీకు బైబిల్ గురించి ఏం తెలుసురా రూట్ రంబోలాగా, నీకు రంధం గురించే నీకు తెలీదు. ఏంటి చెప్పు, నువ్వు పొద్దుల్లెగిస్తే హరే రామ హరే కృష్ణ అంటావే, నీ రాముడు గురించి రాయబడిన రామాయణం గురించి ఒక ప్రశ్న ఎత్తేను పుతుక్కుని వెళ్ళిపోయిన నీకు బైబిల్ గురించి అట్ట తెలిసింది చెప్పరా డిస్కిగా. కాబట్టి గత బైబిల్ గురించి మాట్లాడేటప్పుడు ముందు రామాయణం గురించి తెలుసుకోరా.